స్త్రీనిధి నిధుల్లో జరిగిన గోల్మాల్పై విచారణ నిర్వహించిన అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు ఏటీఎం పరిధిలో జరిగిన 55 లక్షల రూపాయల శ్రీనిధి నిధుల గోల్మాల్ విచారణ నిర్వహించిన అధికారులు దోషులు ఎవరో తేల్చి వారిపైన కఠిన చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేస్తామని చెప్పి తెలియజేశారు. అంటే ఏం దర్యాప్తు చేశారు సార్? అంటే ఇప్పుడు దాకా బేసిక్ పేపర్ ఏం లేదు, ఉన్నది పేపర్లు ఏమొచ్చింది, ఆరోపణలు ఉన్నాయి కదా. ఈ ఆరోపణలు ఏమున్నాయి, అది నిజమా అబద్ధమా, వాళ్ళు ఏంటి స్టేక్ హోల్డర్స్ వీళ్ళే కదా. మా వివోఏలు ఉన్నారు, మా సిసిలు ఉన్నారు, సో స్త్రీనిధి స్టాఫ్ ఉన్నారు, అందరు ఉన్నారు కనుక వాళ్ళ నుంచి అభిప్రాయం వాళ్ళు ఏం జరిగిందో తీసుకున్నాము. అది కన్సల్టేషన్ చేయాలి, చేసి గవర్నమెంట్ మన డిఆర్డీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు ఏదైనా చూసుకుంటాం. ఇప్పుడు సార్ మీకు ఏపీఎం గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సార్. నాకు కంప్లైంట్ అంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తామని చెప్పారు సార్. అంటే ఆరోపణలు దేని మీద వచ్చినాయి, దేని మీద ఎంక్వైరీ చేశారు సార్? సో మిస్యూజ్ అనే దాని మీద ఎంక్వైరీ వచ్చింది. సో ఆ మిస్యూజ్ చెయ్యాలి, చేస్తే కానీ తెలుస్తుంది. ఉన్న రికార్డ్స్ వెరిఫై చేస్తే ఏం అర్థం కాదు. సో ఫీల్డ్కి పోతే చేస్తే కానీ తెలుస్తుంది. కానీ సో ఎక్కడ గ్యాప్ ఎక్కడ ఉంది, సో ఎవరికి ఏమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీదనే మాట్లాడి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. రికార్డెడ్గా సభ్యులు కట్టిన అమౌంట్కి మీ రికార్డెడ్గా ఉన్న అమౌంట్కి మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా సార్? ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేయలేను. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని నేను ఇప్పుడు ఫైనల్ ఎట్లా చేస్తాను? నేను చూడకుండా చూసి చేయాలి కదా. దానికి సపరేట్గా డీటెయిల్ ఎంక్వైరీ కండక్ట్ చేసేసి అప్పుడు మేము ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. అది గ్రామంలో చెప్తాం, అందరూ చెప్తాం. సార్ ఫర్దర్గా ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్ ఎంక్వైరీ అనేది? ఇప్పుడు ఎట్లా చెప్తా, ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను రిపోర్ట్ అయితే ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఇచ్చిన తర్వాత జిల్లా మా డిఆర్డీ వారు ఏం చెప్తే అది. ఇప్పుడు కొంతమంది సభ్యులతో మీరు మాట్లాడారు కదా సార్, గ్రూప్ సభ్యులతో మాట్లాడారు, మాట్లాడారు గ్రూప్ సభ్యులతో మాట్లాడారు. ఓకే, వాళ్ళతో ఏం మాట్లాడారు? అంటే ప్రాథమికంగా జరిగిందా లేదని మీద ఒక అవగాహన ఏం రాలేము, ఇంత తొందరగా రాలేదు. సరే, ఈ మండలంలో ఎంత రుణం తీసుకున్నారు? శ్రీనిధి తరపున అమౌంట్ ఎంత తీసుకున్నారు? ఆర్ఎం గారు 2 చేతులతో బట్టిక